వివాహాది శుభకార్యములకు, పుట్టిన రోజులకు, మీటింగులకు అత్యాధునిక సదుపాయాలతో ప్రొద్దుటూరు వాసవి సర్కిల్ వద్ద నుంచి అతి సమీపాన మీకు అందుబాటు ధరలలో హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ మీకు స్వాగతం పలుకుతుంది. మా ఫంక్షన్ హాల్ నందు వంట సామాగ్రి మరియు విశాలమైన కార్ పార్కింగ్, అతి తక్కువ మెయింటెనెన్స్ ఖర్చుతో ఏ ఫంక్షన్ అయినా మా హ్యాపీ బ్యాంక్వెట్ ఏసీ ఫంక్షన్ హాల్ నందు జరుపుకొని ఆనందాన్ని పొందండి. బుకింగ్ కొరకు సంప్రదించండి. మా సెల్ నంబర్ 9160602388 7799 000211. ఈ రోజు ఎలక్ట్రానిక్ మీడియా అండ్ ప్రింట్ మీడియా వారికి తెలియజేయమైన ముఖ్య ఉద్దేశం ఏమనగా, గత వారం నుండి అధికార పార్టీ మరియు ప్రతిపక్ష పార్టీలు పవన్ బ్యాంకు గురించి వివిధ రకాల ఆరోపణలు చేస్తున్నారు. ఖాతాదారులను, డిపాజిట్దారులను అయోమయానికి గురి చేస్తూ మాట్లాడుతున్నారు. టౌన్ బ్యాంక్ నందు ఎవరికైనా లోన్ ఇచ్చేటప్పుడు లీగల్ ఒపీనియన్ మరియు వాల్యుయేషన్ రిపోర్ట్ తీసుకొని అన్ని సరిపోతేనే లోన్లు ఇస్తాము. ఏ ఒక్క పార్టీకి గాని పాలకవర్గము పనిచేయదు. 104 సంవత్సరాలు తిరుగుతగలిగిన టౌన్ బ్యాంక్ కి మన జిల్లాలో ఎన్నో నేషనల్ బ్యాంక్స్ ఉండగా వాటిని పోటీని తట్టుకొని టౌన్ బ్యాంక్ మన జిల్లాలో నిలబడింది. బ్యాంక్ ఆర్బీఐ మరియు సహకార శాఖ నిబంధనల ప్రకారమే పనిచేస్తుంది. బ్యాంకులకు సంబంధించిన అన్ని లావాదేవీలు మరియు ఎన్పిఏ శాతము ఆర్బీఐ మరియు సహకార శాఖ ప్రతి 3 నెలలకు ఒకసారి ఆడిటర్ రిపోర్ట్ చేస్తుంది. బ్యాంకు ప్రతి నెల ఈఎంఐ ప్రకారము రికవరీ చేస్తాము. ఈఎంఐ రాని లోన్ అకౌంట్ అదనపు వడ్డీ కూడా బ్యాంకు వసూలు చేస్తుంది. ఎస్ఎస్ మాల్లో జాతీయ బ్యాంకులు మరియు ఇతర బ్యాంకులు కూడా లోన్లు ఇచ్చారు. వాళ్ళతో పాటు మేము కూడా లోన్లు ఇచ్చాం నిబంధనల ప్రకారమే. 2026 మార్చి 31వ తేదీ నాటికి మన బ్యాంకు లోన్స్ మొత్తం 58 కోట్లు. వాటిలో రాని బాకీలు అంటే ముందు బాకాలు 0.03% మాత్రమే ఎన్పిఏ ఉంది. ఈ బ్యాంకు అభివృద్ధికి గతం నుండి అన్ని రాజకీయ పార్టీల నాయకులు, గత పాలకవర్గ సభ్యులు, అలాగే పట్టణ అన్ని రకాల వర్గ ప్రజలు కూడా మన టౌన్ బ్యాంకును ఆదరిస్తున్నారు. ఇప్పటి నుండి ఏ రాజకీయ పార్టీలు కూడా మా బ్యాంకు గురించి రాజకీయం చేయకుండా, డిపాజిట్దారులను అయోమయం గురి చేయకుండా అందరి రాజకీయ నాయకులు చేతులు జోడించి నమస్కారం చేస్తున్నాను. మా బ్యాంక్ ఎక్కడా గానీ ఎవరికి వచ్చిన వారికి కూడా నిబంధనల ప్రకారం లోన్ ఇస్తాము. అయితే కొంతమంది రకరకాలుగా చేస్తాను. అపోహలు మాత్రం డిపాజిట్దారులు కానీ ఖాతాదారులు కానీ నమ్మకూడదని చేతులు జోడించి నమస్కరిస్తున్నాను. సెక్షన్ కి ఇచ్చారు ఎస్పీ వారు, మేము వచ్చేసి రూములు తీసుకున్న వాళ్ళకు రూములు ఇచ్చాము. బ్యాంకు నిబంధనలు అనేది సామాన్య ప్రజలకు కానీ పెద్ద పెద్ద వ్యాపారస్తులకు కానీ నిబంధనల ప్రకారమే ఉంటాయి. ఆ నిబంధనల గైడ్లైన్స్ ప్రకారమే మేము లోన్లు ఇస్తాము. అది కూడా లీగల్ ఒపీనియన్, వాల్యుయేషన్ వాళ్ళు ఇచ్చిన తర్వాత వాళ్ళన్ని ఓకే అంటేనే ఎంప్లాయీస్ చేస్తారు. అంతేగాని ఉద్యోగస్తులు కానీ పాలకవర్గం కానీ వాళ్ళ ఇష్ట ప్రకారము నిర్ణయం తీసుకునేదానికి బ్యాంక్ రూల్స్ లేవు. లోన్ డాక్యుమెంట్ తీసుకుంటాము, ఈసీ తీసుకుంటాము, వాల్యుయేషన్ తీసుకుంటాము, పన్ను కాగితం తీసుకుంటాము. ఇవి ఆక్యుపెన్సీ సర్టిఫికేట్ మాకేం వచ్చింది. పన్ను డాక్యుమెంట్, ఈసీ, వాల్యుయేషన్, లీగల్ ఒపీనియన్, లీగల్ వాల్యుయేషన్ 3 నెలలకు ఒకసారి మేము వేస్తాము. ఆ 3 నెలలకు ఒకసారి కట్టిన ఆపొద్దు దానికి వడ్డీ పడుతుంది. సంవత్సరం ఆపొద్దుకి కంపల్సరీగా 31 0 ఎన్పిఏ లేకోకుండా చేసుకోవాలి. అటువంటి వారు కట్టకోకుండా అప్పుడు నోటీసులు ఇచ్చేసి డిసిఓ గారికి తెలియబడతాము. లీగల్ ప్రొసీజర్ అప్పుడు డిసిఓ గారు చర్య తీసుకుంటారు. అట్లా ముందు బకాయిలు ఏదైనా ఉంటే మార్చి 31 కూడా కట్టకోకుంటే అప్పుడు అధికారులు చర్య తీసుకుంటారు. ఇంతవరకు వచ్చేసి ఈ బ్యాంక్ ఎప్పుడే గానీ అటువంటి చర్యలు తీసుకోవాలి. ఒక్కటి కూడా ఎక్కడ లోన్ యాక్షన్ తీసుకోవాలి. ఒకటి వచ్చేసి 4 సంవత్సరాల కింద బద్వేలో ఒకటి కట్టకోకుంటే యాక్షన్ తీసుకున్నాం. ఇది కూడా వేలం వేసి అమౌంట్ రాబట్టాము. ఎన్పిఏ కానీ ముందు బాకీలు కానీ మా 4 బ్రాంచీలు ఎక్కడా లేవు, ఎవరివి లేవు, ఎక్కడ లేవు. ఎవరైనా కానీ బ్యాంకుకి అనుకూలంగానే ఉండాల్సిందే. కానీ వాళ్ళు అధికార పార్టీలు కానీ లేకపోతే వాళ్ళు పెద్ద పార్టీని కానీ డబ్బు కాడ వచ్చేసి మా ఉద్యోగస్తులు ఏం లేదు, అందరితో రికవరీకి పోతారు. పూర్తి కట్టేశారు. 2.5 కోట్లు కట్టేశారు మార్చి 31వ తారీఖు. అంతకుముందు కూడా వాళ్ళు తీసుకుంటే ముందు కూడా కట్టున్నారు. ఇది కూడా మనం ఎన్పిఏ వాళ్ళకి ఇచ్చింది కూడా అధికార పార్టీల గారికి సంబంధం లేదు. ఇంకా వ్యాపారస్తులు, వైశ్యాసు మనం వచ్చేసి ఒక 50 లక్షలు లోన్ ఇవ్వాలంటే ₹1,00,00,000 ఆస్తి పెడితేనే 50 లక్షలు ఇస్తాం. ఒక 10 లక్షలు ఎవరికన్నా మార్టిగేజ్ లోన్ ఇవ్వాలంటే వాళ్ళు ఇండ్లు పెడితేనే మార్టిగేజ్ ఇస్తాం. ఎవరికైనా ఒక వెహికల్ లోన్ కానీ ఒక ఎంప్లాయీస్ కి ఏదైనా లోన్ ఇవ్వాలంటే మార్టిగేజ్ ఎవరైతే లోన్ ఇండ్లు ఉంటుందో వాళ్ళు వచ్చి షూరిటీ పెట్టాలి. ఆ విధంగా ఉంటేనే ఇస్తాము. కానీ లోను ఆ విధంగా లేకోకుండా మా సొంతంగా వచ్చేసి ఎవరికి ₹1 కూడా ఇచ్చేదానికి ఏ అధికారికి లేదు, ఏ పాలకవర్గానికి లేదు. 3 నెలలకు ఒకసారి పెనాల్టీ రాబడతాము. అది కూడా మార్చి 31 ఖచ్చితంగా రాబట్టాల్సిందే. మార్చి 31 కట్టకోకుండా అప్పుడు ఇల్లీగల్ పొజిషన్ డిసిఓ గారికి అప్పచెప్తాము. డిసిఓ గారు వచ్చి దానిపై చర్యలు తీసుకుంటారు. మేము 3 నోటీసులు ఇచ్చి ఎవరికైనా కానీ ఏ పార్టీకైనా కానీ లోన్ తీసుకునే వాళ్ళకి ఎవరికైనా కానీ 3 నోటీసులు ఇస్తాము. ఆ నోటీసులు కూడా స్పందించకోకుండా
డిసిఓ గారికి చలానా కట్టి ఇస్తే గిన వాళ్ళు లీగల్ పొజిషన్ తీసుకుంటారు చట్టపరంగా. ఆ ఆరోపణలు వస్తున్నాయంటే వాళ్ళ రాజకీయంలో వాళ్ళ ఏదో ఆధిపత్య కోరుకో ఇంకోటి చేసుకుంటా వాళ్ళ ఆరోపణ. కానీ అయితే ఈ సంస్థ ఇన్ని సంవత్సరాల నుంచి ఉంది, ఇటువంటి సంస్థ మీద ఇట్లాంటి ఆరోపణలు తేవడము భావ్యం కాదని నేను ఏ రాజకీయ నాయక పార్టీనైనా కానీ కోరుకుంటున్నాను. బ్యాంకు నిబంధనల ప్రకారము నెల ఈఎంఐ కట్టాలి. అట్లా కట్టలేని పక్షంలో 3 నెలలు దాటిన తర్వాత అది ఎన్పిఏ కిందకి అవుతుంది. ఎన్పిఏ కిందకి అయిన తర్వాత మళ్ళీ అదనంగా 2% పీనల్ ఇంట్రెస్ట్ పడుతుంది. అది కట్టకపోయినా కూడా March 31 మాత్రం ఫైనాన్షియల్ ఇయర్ అకౌంట్స్ క్లోజ్ కావాలి కాబట్టి March 31 ఎటువంటి పరిస్థితుల్లో మొత్తం కట్టాల్సిందే. అట్లా కట్టని పక్షంలో తర్వాత March 31 తర్వాత లీగల్ ప్రొసీడింగ్ స్టార్ట్ అవుతాయి. కట్టినారు కాబట్టి ఈ సంవత్సరం అయితే 0.03% అప్ టు డేట్ ఉన్నాయి అకౌంట్. అదే మొత్తం అప్ టు డేట్ ఉన్నాయి. ఏవైతే ఆరోపణలు చేస్తారో అకౌంట్లన్నీ అప్ టు డేట్. ఎన్పిఏ కట్టేశారు. ఎన్పిఏలో అకౌంట్లు లేవు. March 31 విత్ పెనాల్టీతో క్లియర్ చేశారు. కింద వాళ్ళు ఎస్బీఐ బ్యాంక్ లో తెచ్చుకుని వాళ్ళు కన్స్ట్రక్షన్స్ తెచ్చుకున్నారు. మనం పైన ఇచ్చింది ఫర్మ్కి ఇవ్వలేదు. ఇండివిజువల్ గా రూమ్లు ఎవరైతే కొనుక్కుంటారో వాళ్ళ రూమ్లు ఇండివిజువల్ గా మనం రిజిస్టర్ చేసుకుని ఇస్తాము. ఫర్మ్తో ఇవ్వలేదు మనం. లేదు, ఎవరికి ఇవ్వలేదు. మన దగ్గర ఉండేది మిగతా బ్యాంకులలో నేషనల్ బ్యాంక్ వాళ్ళు కూడా లోన్ తెచ్చుకున్నారు. కన్స్ట్రక్షన్ కి మనం ఇవ్వలేదు. రూములు ఎవరైతే కొనుక్కొని ఉంటారో వాళ్ళది మనం మాటకి చేసుకుని ఆ రూములు మాత్రమే మనం ఇచ్చాం. ఇండివిజువల్ లోన్స్ నేషనల్ బ్యాంకులు కూడా చాలా మందికి ఇచ్చినారు. వాళ్ళ ప్రకారం మనం ఇచ్చింది కూడా.